హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఒక కథ విన్నప్పుడు హాయిగా అనిపించిందా? ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ వింటే మీ మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఈరోజు నేను చెప్పబోయే కథ బాగా డబ్బున్న ఒక ఆటగాడిది. అతను రోజులో ఎంతోమంది అమ్మాయిలతో గేమ్స్ ఆడుతూ వాళ్ళతో అతని వేడిని తీర్చుకుంటూ ఉంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి ఒక స్వచ్ఛమైన ప్రేమతో ఒక వికలాంగురాలు ప్రవేశిస్తుంది. ఈ ఆటగాడు ఆమెను కూడా తన ఆటలో పావుగా చేసుకుంటాడు. అయితే ప్రేమ ఎలాంటి రాయినైనా కరిగిస్తుందని ఈ కథ నిరూపిస్తుంది. ఆ ఆటగాడి ఆటలు ఏ రేంజ్లో ఉన్నాయో చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మూవీ స్టార్టింగ్లో లియోన్ అనే ఒక బాగా డబ్బున్న వ్యక్తిని చూపిస్తారు. అతను బరితెగించిన మనిషి. ఇతను రోజు రాత్రి ఇతను పగలు రాత్రి అనే తేడా లేకుండా అమ్మాయిల వెంట పడుతూ ఉంటాడు. ఇతనికి డబ్బుకి కొదవలేదు, కానీ కామవాంఛ చాలా ఎక్కువ. అతను ఉదయం ఒక అమ్మాయితో ఉంటే మధ్యాహ్నం వేరే అమ్మాయితో ఉంటాడు, రాత్రి ఇంకో అమ్మాయితో. ఇలా అతను ప్రతిరోజు రాత్రి మంచం మీద అందరితో యుద్ధం చేస్తూ సుఖాన్ని అనుభవిస్తాడు. తర్వాత క్లబ్లో కూర్చుని తానెంతో గొప్ప ట్రోఫీ గెలిచిన వ్యక్తిలాగా శృంగార కథలన్నీ తన స్నేహితులకు చెప్తూ గొప్పలు పోతాడు. గర్వంగా నాకు ఏ అమ్మాయిని ఇచ్చినా సరే నేను క్షణంలోనే ఆమెని పటాయించగలను, నా గది వరకు తీసుకెళ్లగలను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే అతని స్నేహితుడు ఆలివర్ సరదాగా, నీకు 50 ఏళ్ళు రాబోతున్నాయి, ఈ ఆవార తిరుగులని మానేసి కొంచెం మెచ్యూర్డ్గా సీరియస్గా ఉండే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అంటాడు. దానికి లియోన్, నువ్వు దాని గురించి టెన్షన్ పడకు, నువ్వు చెబితే నేను నీ భార్యతో కూడా ఫ్లర్ట్ చేయగలను అని జవాబిస్తాడు. అతని మాటల ద్వారా అతను ఎంత కామకోరికలు ఉన్న మనిషో మనకు అర్థమవుతుంది. ఇతని నిర్లక్ష్యం ఇంకో విషయంలో బాగా కనిపిస్తుంది. అదేంటంటే అతని తల్లి చనిపోయినప్పుడు అతను ఆమె అంత్యక్రియలకు కూడా ఆలస్యంగా చేరుకుంటాడు. తల్లితో పాటే ఉండే అతని కవల సోదరుడు మార్కోకి లియోన్ చేష్టలన్నీ తెలుసు. మార్కో కనీసం అమ్మ కోసం ఒక ప్రార్థన అయినా చెయ్యని అడుగుతాడు. కానీ లియోన్కి తన తల్లి కోసం చివరి ప్రార్థన చేయడంలో కూడా ఆసక్తి ఉండదు. మార్కో నిస్సహాయంగా, అమ్మ ఇంట్లో నీ సామాన్ ఏదైనా ఉంటే తీసుకెళ్ళని చెప్పి ఆ ఇంటి తాళం చెవిని ఇచ్చేస్తాడు. దీని తర్వాత లియోను తన తల్లి ఇంటికి చేరుకుని ఆమె వీల్ చైర్లో కూర్చుని కొన్ని పాత ఫోటోలను చూస్తాడు. తర్వాత తల్లి రేడియో ఆన్ చేసి పెద్ద సౌండ్తో పాట వినడం మొదలు పెడతాడు. ఈలోగా రేడియో శబ్దం విని పక్కన ఉండే ఎమిలీ అనే అమ్మాయి అక్కడికి వస్తుంది. వీల్ చైర్లో కూర్చున్న లియోన్ని చూసి అతను అంగవైకల్యంతో బాధపడుతున్నాడని పొరపాటు పడుతుంది. లియోన్ ఆమెను చూసి కొంచెం ఆశ్చర్యపోతే, ఎమిలీ, నేను పక్కింట్లోనే ఉంటాను, రేడియో సౌండ్ విని చూడ్డానికి వచ్చాను, నేను ఫిజికల్గా హ్యాండిక్యాప్ అయిన వాళ్ళకి సహాయం చేసి పనిచేస్తూ ఉంటానని చెప్తుంది. లియోన్కి వెంటనే అర్థమైపోతుంది ఆమె తనను వికలాంగుడిగా భావిస్తుందని. కానీ ఎమిలీ చాలా అందంగా ఉండటంతో లియోన్ వెంటనే నటించడం మొదలు పెడతాడు ఆమె సానుభూతి పొందడానికి. మా అమ్మ చనిపోయింది, ఆమె జ్ఞాపకాలు బాగా గుర్తుకొస్తున్నాయి, అందుకే అప్పుడప్పుడు ఆమెను గుర్తు చేసుకోవడానికి ఇక్కడికి వస్తానని చెప్తాడు. అతని అమాయకత్వాన్ని చూసి ఎమిలీ మనసులో అతనిపై సానుభూతి పెరుగుతుంది. నేను దగ్గరలోనే ఉంటాను, మీకు ఎప్పుడైనా సహాయం కావాలంటే డోర్ బెల్ కొట్టండి అని చెప్తుంది. కానీ లియోన్ మనసులో మాత్రం ఒక నెంబర్ 1 కామాంధుడు. ఎమిలీతో అమాయకంగా మాట్లాడుతూనే అతని చూపులు మాత్రం చాలా అల్లరిగా అనిపిస్తాయి. ఆమె వెళ్ళిపోగానే లియోన్ తన అసలు రూపంలోకి వచ్చి, ఎమిలీ అద్భుతమైన అందగత్తె, ఇప్పుడొక కొత్త అవకాశం దొరికిందని సంతోషపడతాడు. లియోన్ స్వభావం బాగోకపోయినా అతని వ్యాపారం మాత్రం చాలా పెద్దది. అతను హై స్పీడ్ అనే ఒక సక్సెస్ఫుల్ షూ కంపెనీకి యజమాని. కానీ అతని నిర్లక్ష్యం, అతని విశ్వాసం ఆఫీసులో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక కార్పొరేట్ మీటింగ్లో కంపెనీ ఇంటర్న్ అయిన నటాలి, మనం వికలాంగుల కోసం షూస్ డిజైన్ చేయాలి, ఇది కొత్త మార్కెట్ను తెస్తుందని చెప్తుంది. కానీ లియోన్కి ఈ ఆలోచన నచ్చదు. ఒక అమ్మాయి తనకు ఐడియా ఇవ్వడం అతని అహంపై దెబ్బ కొడుతుంది. అతను కోపంతో నటాలిని అదే క్షణంలో జాబ్ నుంచి తీసేస్తాడు. ప్రతిసారి కొత్త అమ్మాయిలతో సాన్నిహిత్యం పెంచుకోవడమే లియోన్కి నిజమైన అభిరుచి. దీని తర్వాత అతను మళ్ళీ తన తల్లి ఇంటికి వెళ్ళి వికలాంగుడిలా నటిస్తూ ఎమిలీని కలుస్తాడు. నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను కాబట్టి కాసేపు కాఫీ లేదా వైన్ తాగుతూ మాట్లాడుకుంటే బాగుంటుంది అని అంటాడు. ఎమిలీ అందుకు ఒప్పుకుంటుంది. ఇప్పుడు లియోను కాఫీ చేయాల్సి వస్తుంది. వీల్ చైర్ డ్రామాను కొనసాగిస్తూ అతను చాలా కష్టపడతాడు. ఎమిలీ అతను చూసి సహాయం చేయడానికి వస్తుంది. కానీ లియోను అక్కడ కూడా తన కామక్రీడ ఆపకుండా దానిని ఆస్వాదించడానికి వెనకాడ్డు. తర్వాత మాటల మధ్యలో, నేను పెళ్లి కాని వాడిని, ఒక జీవిత భాగస్వామి కోసం చూస్తున్నాను అని చెప్తాడు. ఎమిలీ, నేను వికలాంగులకు సహాయం చేస్తాను,
కానీ నేను ఒక సక్సెస్ఫుల్ మనిషితో డేటింగ్ చేయాలనుకుంటున్నాను. ఒకే బంధంలో ఎక్కువ కాలం ఉండటం నాకు అంతగా నచ్చదు అంటుంది. ఇప్పుడు లియోన్కి అర్థమైపోతుంది తన ఈ డ్రామా కేవలం ఎమిలీ సానుభూతిని మాత్రమే ఇస్తుందని, ప్రేమను కాదని. అతను వెంటనే తన అసలు గుర్తింపు చెప్పేస్తాడు. నిజానికి నేను చాలా బ్రాంచులు ఉన్న హైస్పీడ్ కంపెనీకి యజమానిని, కానీ కోట్ల ఆస్తి ఉన్న నేను వికలాంగుడిని. నాకు ఒక జీవిత భాగస్వామి లోటు ఉంది అంటాడు. ఇది విన్న ఎమిలీ, మీరు ఆదివారం మా ఊర్లోని ఫామ్ హౌస్కు వస్తే చాలా బాగుంటుంది. అక్కడ నా కుటుంబం మొత్తం ఉంటుంది. వాళ్ళని కలిస్తే మీకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్తుంది. లియోన్ వెంటనే ఒప్పుకుంటాడు. ఆదివారం రాగానే లియోన్ ఎమిలీ చెప్పిన చోటికి చేరుకుంటాడు. ఇంటి దగ్గరికి రాగానే ఎమిలీ పెంపుడు కుక్క వచ్చి అతను తెచ్చిన పువ్వులన్నీ పాడు చేస్తుంది. కానీ సరైన సమయానికి ఎమిలీ వచ్చి కుక్కను అదుపు చేస్తుంది. తర్వాత ఆమె అతన్ని తీసుకెళ్లి తన కుటుంబంతో పరిచయం చేస్తుంది. అక్కడ ఎమిలీ ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో శ్వాస తీసుకుంటున్న తన నాయనమ్మకి లియోన్ని పరిచయం చేస్తుంది. కొద్దిసేపట్లో అక్కడికి సోఫియా అనే అమ్మాయి వస్తుంది. ఆమెను చూడగానే లియోన్ మనసులో లడ్డూలు పడినట్లుగా సంతోషపడతాడు. ఈరోజు డబుల్ లాటరీ తగిలింది అనుకుంటాడు. కానీ మరుక్షణంలోనే సోఫియా వీల్చైర్ నుండి దిగి ఇంట్లోకి రాగానే అతని మూడు మొత్తం పాడైపోతుంది. నిజానికి ఎమిలీ తన కోసం కాదు, తన సోదరి అయిన సోఫియాని పరిచయం చేయడానికి లియోన్ని పిలిచింది. ఇప్పుడు లియోన్ పాపం తన వలలో తానే చిక్కుకున్నాడు. ఇప్పుడు లేచి వెళ్ళనూ లేడు. అందుకే తప్పనిసరిగా నటనను కొనసాగించాల్సి వస్తుంది. తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు. అప్పుడు సోఫియా తన గురించి లియోన్కి చెప్తూ తాను ఒక సంగీత కళాకారిణి అని, వయోలిన్ వాయిస్తుందని, ఇంకా పారాప్లేజిక్ టెన్నిస్ కూడా ఆడుతుందని చెప్తుంది. లియోన్ వింటూ ఉంటాడు. కానీ అతని మనసు మాత్రం తాను ఏ కష్టంలో చిక్కుకున్నానా అని ఆలోచిస్తూ ఉంటుంది. దీని తర్వాత లియోన్ క్లబ్కు వెళ్ళి ఈ కథ మొత్తం తన స్నేహితులకు చెప్తాడు. స్నేహితులందరూ నవ్వడం మొదలుపెట్టి, నువ్వు నిన్ను ఫ్లట్టింగ్ రాజు అనుకుంటున్నావు కదా, ఈ వీల్చైర్ అమ్మాయిని పటాయించి చూపిస్తే నువ్వు నిజంగా పోటుగాడవని ఒప్పుకుంటాము అని చెప్తారు. ఇప్పుడు లియోన్ అహం దెబ్బతింటుంది. అతను సరే, నేను ఆమెను పటాయించి మీ అందరికీ ఫోటో పంపుతాను అని పందెం కాస్తాడు. మరోవైపు ఎమిలీ లియోన్ తల్లి ఇంటికి వెళ్ళి అతని సోదరుడు మార్కోను కలుస్తుంది. మీ సోదరుడు చాలా మంచి వ్యక్తి, వికలాంగుడై ఉండి కూడా ఎంతో మందికి సహాయం చేస్తాడు అని అంటుంది. లియోన్ ఎప్పుడు ఏదో ఒక నాటకం ఆడతాడని మార్కోకి తెలుసు. అందుకే అతను ఎమిలీకి నిజం చెప్పడు. తర్వాత కొన్ని రోజులకి సోఫియా హఠాత్తుగా లియోన్ ఆఫీస్కి చేరుకుంటుంది. లియోన్ వెంటనే వీల్చైర్ డ్రామాను మొదలు పెట్టాల్సి వస్తుంది. సోఫియాకి ఏమీ అర్థం కాదు. ఈరోజు నా టెన్నిస్ మ్యాచ్ ఉంది, మీ చూడ్డానికి వస్తే నేను చాలా సంతోషపడతాను అని చెప్తుంది. లియోన్ అందుకు ఒప్పుకొని వీల్చైర్పై కూర్చుని అక్కడికి వెళ్తాడు. మ్యాచ్ మొదలవుతుంది. అందులో సోఫియా ఆత్మవిశ్వాసం, ప్రతిభ చూసి లియోన్ హృదయంలో మొదటిసారి ఆమె పట్ల కొంచెం గౌరవం పుడుతుంది. ఈ అమ్మాయి నిజంగా అద్భుతమని ఆలోచనలో పడతాడు. కానీ తన స్నేహితులతో పెట్టిన పందెం గెలవాలనే విషయం కూడా అతనికి గుర్తుంటుంది. తర్వాత కొన్ని రోజులకి లియోన్ ఇటలీలోని వేరే నగరానికి వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద మ్యూజిక్ కచేరీ మొదలవుతుంది. అక్కడ సోఫియా తన బృందంతో కలిసి వయోలిన్ వాయిస్తుంది. ఆడిటోరియంలో చాలా మంది ఉంటారు. ప్రదర్శన ముగియగానే అందరూ చప్పట్లు కొడతారు. ప్రతి ఒక్కరూ సోఫియా ప్రదర్శనని మెచ్చుకుంటారు. కచేరీ తర్వాత లియోను సోఫియాని ఒక రెస్టారెంట్కి డిన్నర్కి తీసుకెళ్తాడు. అతను సోఫియాకి నిజం చెప్పాలి అనుకుంటాడు. కానీ ఒకవేళ నిజం చెబితే ఆమె తనను వదిలి వెళ్ళిపోతుందని భయపడతాడు. అందుకే ప్రస్తుతానికి మౌనంగా ఉంటాడు. డిన్నర్ సమయంలో లియోను తన వీల్చైర్ను సరిగ్గా మేనేజ్ చేయలేకపోతాడు. ఇది చూసి సోఫియాకి కొంచెం అనుమానం వస్తుంది. కానీ ఆమె అప్పటికే లియోన్ని నిజంగా ఇష్టపడడం మొదలుపెట్టింది. ఎమిలీ తనకు ఒక మంచి జీవిత భాగస్వామిని పరిచయం చేసిందని ఆమెకు అనిపిస్తుంది. డిన్నర్ తర్వాత ఇద్దరు హోటల్ బయటికి చేరుకుంటారు. లియోన్ నవ్వుతూ, మీ రూమ్లో ఒక లాస్ట్ డ్రింక్ తీసుకుందామా అని అడుగుతాడు. సోఫియా కొద్దిసేపు ఆలోచించి సరే అంటుంది. తర్వాత గదికి చేరుకుని ఇద్దరూ మాట్లాడుకుంటూ దగ్గరవుతారు. ఒకరికొకరు ముద్దు పెట్టుకుంటారు. సోఫియా హృదయంలో నిజమైన ప్రేమ ఉంది. కానీ లియోన్కి మాత్రం అదంతా ఒక పందెంలో భాగం మాత్రమే. అతను కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు సోఫియా రేపు ఉదయం త్వరగా లేవాలని చెప్పి ఆపేస్తుంది. ఇప్పుడు లియోన్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అతను సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు లియోను ఇంకా తన పాత అలవాట్లని వదులుకోలేదు. అతనికి అవకాశం దొరికినప్పుడల్లా వేరే అమ్మాయితో ఫ్లర్ట్ చేయడానికి వెనకాడ్డు. ఇటువైపు ఈ బంధాన్ని నిజమైనదిగా నమ్మిన సోఫియా తన సోదరి ఎమిలీకి సంతోషంగా ధన్యవాదాలు చెప్తుంది. నువ్వు నాకు ఒక నిజమైన భాగస్వామిని పరిచయం చేశావు. లియోన్ చాలా మంచి వ్యక్తి అని అంటుంది. తర్వాత రోజు లియోన్ కాల్ చేసి సోఫియాని తన పెద్ద ఇంట్లోకి డిన్నర్కి పిలుస్తాడు. సోఫియా సంతోషంగా ఒక అందమైన డ్రెస్ వేసుకుని వెళ్తుంది. ఆ ఇంట్లో ఇంటీరియర్, విలాసవంతమైన జీవనశైలి చూసి ఆమె కళ్ళు మెరిసిపోతాయి. డిన్నర్ సమయంలో ఆమె తన గతం గురించి చెప్తుంది. నాకు 16 ఏళ్లప్పుడు ఒక కారు ప్రమాదంలో నా 2 కాళ్ళు పాడైపోయాయి. కానీ అదే కార్ సీట్లో ఉన్న నా వయోలిన్ మాత్రం బాగానే ఉంది. అప్పుడు నాకు ఇది జీవితంలో ఏదో గొప్పది చేయాలని దేవుడు సంకేతమని అనిపించింది. అప్పటి నుండి నేను వయోలిన్ను నా వృత్తిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్తుంది.
లియోను మౌనంగా వింటూ ఉంటాడు. సోఫియా చాలా అమాయకురాలని, ఆమె ప్రేమ కూడా నిజమైందని అతనికి అర్థమైపోతుంది. కానీ అతనిలోని రాక్షసుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. అతను తన పందెం గెలవడానికి మాత్రమే ఈ ఆట ఆడుతున్నాడు. ఇప్పటి వరకు అతని మాట మొత్తం సక్సెస్ అయింది. సోఫియా కూడా పూర్తిగా అతని వశంలోకి వచ్చేసింది. ఇప్పుడు లియోన్ గదిలో ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. దాని రిమోట్ బటన్ నొక్కగానే గది మొత్తం నీటితో నిండిపోతుంది. కొద్దిసేపట్లోనే గది మొత్తం ఒక స్విమ్మింగ్ పూల్ లాగా మారిపోతుంది. దీని తర్వాత ఈత కొడుతూ ఇద్దరూ నెమ్మదిగా ఒకరికొకరు దగ్గరవుతారు. తర్వాత వాళ్ళ పేదాలు కలుస్తాయి. ఈ విధంగా లియోను తన మిషన్లో సక్సెస్ అవుతాడు. అతనికైతే ఇది కొత్త విషయం కాదు. కానీ సోఫియాకి మాత్రం ఇది ఒక నిజమైన అనుభూతి. కొద్దిసేపటి తర్వాత అవకాశం దొరకగానే లియోన్ సోఫియాతో ఒక రొమాంటిక్ ఫోటో తీసుకుని వెంటనే తన స్నేహితులకు పంపుతాడు. దీని తర్వాత మనం క్లబ్ దృశ్యాన్ని చూస్తాం. అక్కడ లియోను తన స్నేహితుల ముందు మళ్ళీ తనను ఫ్లోటింగ్ ఎక్స్పర్ట్ అని నిరూపించుకుంటాడు. వరల్డ్ కప్ గెలిచొచ్చినట్టుగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పటి నుండి అతను సోఫియాతో మాట్లాడడం కూడా మానేస్తాడు. ఎందుకంటే అతనికి కావాల్సింది దొరికింది. ఇప్పుడు అతని దృష్టి తన స్నేహితుడు ఆలివర్ భార్య జోసిఫై పడుతుంది. ఆమెను కూడా అతను తన బుట్టలో వేసుకుంటాడు. కానీ ఒకరోజు పొరపాటున జోసిఫ్ చేతి నుండి వైన్ గ్లాస్ పగిలిపోతుంది. అప్పుడు లియోన్ కోపంగా ఆమెను ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్తాడు. ఇప్పుడతను మళ్ళీ తన పాత అలవాట్ల పైకి వచ్చేస్తాడు. కానీ ఎక్కడో ఒకచోట తాను అబద్ధం చెప్పి ఒక నిజమైన హృదయంతో ఆడుకున్నానని అతనికి అనిపిస్తుంది. దీని కారణంగా ఒకరోజు అతను సోఫియాకి స్వయంగా కాల్ చేసి నిన్ను కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలి అని అంటాడు. సోఫియా చాలా మామూలుగానే మాట్లాడడానికి అతన్ని తన ఇంటికి పిలుస్తుంది. అక్కడికి చేరుకున్న తర్వాత సోఫియా అతన్ని చూసి నవ్వుతుంది. తర్వాత తన వయోలిన్తో ఒక అందమైన రాగాన్ని వాయించడం మొదలుపెడుతుంది. లియోన్ ఆమెను చూస్తూ ఉంటాడు. లోపల గిల్ట్గా ఫీల్ అవుతాడు. ఈసారి నిజం చెప్పేద్దాం, తాను వికలాంగుడిని కాదు అని అనుకుంటాడు. కానీ సోఫియా తనను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతుందేమోనని భయపడతాడు. ఇప్పుడు సోఫియా అతన్ని తన జీవిత భాగస్వామిగా భావిస్తుంది. ఇక్కడ అతన్ని ప్రేమగా ముద్దు కూడా పెట్టుకుంటుంది. లియోన్ మనసు కూడా ఇప్పుడు ఆమె వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టింది. కానీ అతని ఈ అబద్ధం ఎక్కువ రోజులు దాగి ఉండేది కాదు. దీనికి కారణం ఒకరోజు లియోన్ సోదరుడు మార్కో ఒక ఫ్లవర్ బొకే తీసుకుని ఎమిలీ ఇంటికి వెళ్తాడు. అక్కడ తన సోదరుడి గురించి మొత్తం నిజం చెప్పేస్తాడు. ఇది విన్న ఎమిలీ కోపంతో లియోన్ దగ్గరికి వెళ్తుంది. ఒక గట్టి చెంపదెబ్బ కొట్టి, నీలాంటి పనికిమాలిన మనిషిని నేను జీవితంలో చూడలేదు. నీ గురించి అంతా నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి నా సోదరికి క్షమాపణ చెప్పు అంటుంది. ఇదంతా చెప్పి ఆమె కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లియోన్ ఆమె వెనక వెళ్ళి, నేను నిజంగా సోఫియాని ప్రేమించడం మొదలుపెట్టాను. కానీ నిజం చెబితే ఆమె నన్ను శాశ్వతంగా వదిలి దూరం అవుతుందేమోనని భయపడుతున్నానని చెప్తాడు. అయితే ఎమిలీ, అలా అయితే నువ్వే స్వయంగా వెళ్ళి మాట్లాడు. కానీ నువ్వు చేసింది గుర్తుంచుకో, వికలాంగురాలు నా సోదరి కాదు, నువ్వు నీ నీచమైన క్యారెక్టర్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ మాట లియోన్ మనసుకి తగులుతుంది. ఒక నిజమైన ప్రేమతో అబద్ధపు ఆట ఆడి తప్పు చేశానని అతనికి అనిపిస్తుంది. ఇప్పుడు కథ ఇక్కడి నుండి ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. లియోన్ ఇప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒకప్పుడు లియోన్ తండ్రి కూడా లియోన్ లాగే ఉండేవాడు. అంటే లియోన్ తండ్రి కూడా జీవితం మొత్తం కేవలం ఆడవాళ్లతో ఫ్లర్ట్ చేయడంలో పెద్ద మాస్టర్. అదే అలవాటు అతన్ని అంతలా పాడు చేసింది. చివరికి తన భార్యను కూడా ఒంటరిగా వదిలేశాడు. కానీ లియోన్ తన సమస్యను చెప్పినప్పుడు అతని తండ్రి ఒక్కసారిగా సీరియస్గా మారి, నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు మీ అమ్మను వదిలేయడం. ఒకవేళ ఎప్పుడైనా ఏ అమ్మాయి నుండైనా నిజమైన ప్రేమ దొరికితే దాన్ని ఏ పరిస్థితిలోనూ కోల్పోవద్దు. ఎందుకంటే నిజమైన ప్రేమ అందరి అదృష్టంలో ఉండదు అని చెప్తాడు. ఇదే సమయంలో అక్కడ ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది. అదేంటంటే నగరంలోని క్యాథలిక్ చర్చ్కి ఒక స్పెషల్ టూర్ వెళ్తుంది. అక్కడ పవిత్ర జలం చాలా మంది వైకల్యాలను నయం చేస్తుందట. ఇది విన్న లియోన్కి ఒక ఆలోచన వస్తుంది. అతను కూడా ఆ చర్చ్కి వెళ్తే పవిత్ర జలం అద్భుతం వల్ల అంతా సరైపోతుందని. దీని తర్వాత అతను సోఫియాకి కాల్ చేసి చాలా మంది వికలాంగులు వెళ్తున్న ఆ చర్చ్కి నువ్వు రేపు నాతో వస్తావని అడుగుతాడు. సోఫియా ఏమాత్రం ఆలోచించకుండా సరే అంటుంది. కానీ ఎమిలీ ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఆ మనిషి నీకు సరైనవాడు కాదు అంటుంది. కానీ సోఫియా, నాకు మొదటి నుండి తెలుసు లియోను వికలాంగుడు కాదని. కానీ నేను అతనితో ఒక నిజాయితీని ఫీల్ అయ్యాను. నాకు అదే కావాలి. నా నిజమైన ప్రేమను అర్థం చేసుకుని అతను ఒకరోజు తనను తాను మార్చుకుంటాడని నాకు నమ్మకం ఉంది అని చెప్తుంది. ఎమిలీ, ఒకవేళ ఈ రోజైనా అతను నీకు నిజం చెప్తే ఏం చేస్తావని అడుగుతుంది. సోఫియా దానికి జవాబిస్తూ, ఆ రోజు నేను అతనికి శాశ్వతంగా గుడ్ బై చెప్పేస్తాను అంటుంది. దీని తర్వాత మరుసటి రోజు ఇద్దరు బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు. చాలామంది వికలాంగులు ఇందులో పాల్గొంటారు. ప్రతి ఒక్కరి హృదయంలో ఒకే ఆశ ఉంటుంది, అక్కడికి వెళ్తే బహుశా తమ బాధ పోతుందేమో అని. లియో కూడా ఇదంతా చూస్తాడు.
వికలాంగుడిలాగా నటించి తాను ఎంతమంది భావోద్వేగాలతో ఆడుకుంటున్నాడా అని అతనికి కూడా అనిపిస్తుంది. దీని తర్వాత అందరూ చర్చి ముందుకి చేరుకుంటారు. చర్చ్ ఫాదర్ లియోన్ వైపు శ్రద్ధగా చూస్తాడు. ఎందుకో అతన్ని లోపలికి పిలుస్తాడు. లోపలికి వెళ్ళగానే ఫాదర్, ఇక్కడ అద్భుతం జరగాలంటే దేవుడు స్వయంగా కోరుకోవాలి. నేను ఫాదర్గా చెబుతున్నాను. నా మాట విని లేవకుండా అదే వీల్చైర్లో బయటికి వెళ్ళిపో. అప్పుడే ప్రజల నమ్మకానికి దెబ్బ తగలదు అని చెప్తాడు. లియోన్ కూడా అలాగే చేస్తాడు. మౌనంగా బయటకు వచ్చేస్తాడు. కానీ ఇక్కడ అదృష్టం పేజీల్లో ఇంకేదో రాసుంది. కొద్దిసేపటి తర్వాత సోఫియా చర్చి బయట రోడ్డు దాటుతూ ఉంటుంది. అప్పుడే హఠాత్తుగా ఒక ట్రక్కు వేగంగా ఆమె వైపు దూసుకొస్తుంది. లియోన్ ఇది చూసి వెంటనే అక్కడికి వెళ్ళి సోఫియాని రక్షిస్తాడు. ఇప్పుడు సోఫియా ఆశ్చర్యపోతుంది. వావ్, నీతో నిజంగా అద్భుతం జరిగింది అని అంటుంది. కానీ మరుక్షణంలోనే ఆమె కళ్ళల్లో నీళ్ళొస్తాయి. ఎందుకంటే లియోన్ ప్రతి పాత్ర అబద్ధమని ఇప్పుడు అంతా బయటపడింది. తర్వాత ఆమె బాధపడిన హృదయంతో బస్సులో కూర్చుని మిగతా వాళ్లతో పాటు వెళ్ళిపోతుంది. లియోన్ ఒక నేరస్తుడిలా కేవలం అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోతాడు. అతను ఎలాగలాగా తిరిగి ఇంటికి వస్తాడు. కానీ దీని తర్వాత అతని జీవితం చెల్లా చెదరైపోతుంది. అతని స్నేహితుడు ఆలివర్ అతనిపై చాలా కోపం చూపిస్తాడు. ఎందుకంటే లియోను తన భార్యతో కూడా తప్పు చేశాడని అతనికి నిజం తెలుస్తుంది. మిగతా స్నేహితులు కూడా అతనిపై చాలా కోపంగా ఉంటారు. ఇప్పుడు లియోన్ పూర్తిగా ఒంటరివాడైపోతాడు. ఈ సమయంలోనే బహుశా అతనిలోని మానవత్వం తిరిగొస్తుంది. అతను తన తల్లి సమాధి దగ్గరికి వెళ్ళి తన మనసులోని పరిస్థితిని చెబుతూ చాలా బాధపడతాడు. తర్వాత ఆఫీస్కి వెళ్ళి తన అసిస్టెంట్తో, నటాలి అనే ఆ ఇంటర్ని మళ్ళీ పిలవండి. ఆమె దివ్యాంగుల కోసం షూస్ తయారు చేయాలనుకుంది కదా అంటాడు. తర్వాత అతను అదే నటాలిని కంపెనీకి ప్రోడక్ట్ మేనేజర్గా చేస్తాడు. ఫిజికల్గా హ్యాండిక్యాప్ అయిన వాళ్ల కోసం స్పెషల్ షూస్ లాంచ్ చేయిస్తాడు. దీని తర్వాత అతను క్షమాపణ అడుగుదామని ఆశతో సోఫియా దగ్గరికి వెళ్తాడు. ఆమె ఇప్పుడు కూడా బస్సులో మిరాకిల్ టూర్లో ఉంటుంది. అతను ఆ బస్ ఎక్కుతాడు. సోఫియాని క్షమించమని అడగడం మొదలు పెడతాడు. కానీ సోఫియా, మీరు నన్ను వికలాంగురాలు అని అనుకుంటున్నారా, లేక అనారోగ్యంతో ఉన్నదాన్ని అంటారా? నాకు ఎలాంటి తేడా లేదు. నేను ఎలా ఉన్నా నాకు నేను చాలు. నా జీవితంలో మీలాంటి నకిలీ మనిషి అవసరం లేదు అని చెప్తుంది. ఇది విని లియోన్ మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు అంతా ముగిసిపోయింది. ఇప్పుడు అతనికి తనపైనే అసహ్యం వేయడం మొదలవుతుంది. ప్రతి క్షణం సోఫియా జ్ఞాపకాలే అతనికి గుర్తుకొస్తాయి. తర్వాత ఒకరోజు జాగింగ్ చేస్తూ అతను హఠాత్తుగా అలసిపోయి మోకాళ్లపై పడిపోతాడు. అతని శ్వాస వేగంగా పెరుగుతుంది. అప్పుడే అతని ముందుకు సోఫియా వచ్చి నవ్వుతూ చెయ్యి అందించి అతనికి లేవడానికి సహాయం చేస్తుంది. ఆ క్షణంలో లియోన్కి అర్థమవుతుంది, మనిషి జీవితంలో నిజమైన ప్రేమ, భావోద్వేగాల అనుభూతి ఎంత అవసరమో. ఇది అతనికి ఒక పరీక్ష. దీని ద్వారా అతనిప్పుడు తనని తాను సజీవమైన నిజమైన మనిషిగా అనుభూతి చెందగలుగుతున్నాడు. ఇప్పుడు లియోన్, సోఫియా ఒకరికొకరు పర్ఫెక్ట్, నిజమైన భాగస్వాములవుతారు. ఎందుకంటే నిజమైన ప్రేమ ఒక స్వార్థపరుడైన మనిషిని ఇప్పుడు ఒక మంచి మనిషిగా మార్చింది. కథ చివరిలో లియోను, సోఫియా పెళ్లి జరగబోతూ ఉంటుంది. సంతోషంతో లియోను సోఫియాని తన చేతిలోకి తీసుకుని డాన్స్ చేయడం మొదలు పెడతాడు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.